లక్ష్మి, లక్ష్మి వస్తున్నానండి. కాఫీ కాఫీ తీసుకురా. తెస్తున్నాను. తీసుకోండి. అబ్బా లక్ష్మి, ఎప్పుడు చూసినా నీ పూజలు పురస్కారాలే కానీ నా మొహాన కాఫీ అనేది ఏమైనా ఉందా లేదా? ఏమండి, ఉదయాన్నే భగవన్నామస్మరణ చేసుకొని దినచర్య ప్రారంభిస్తే రోజంతా ఏ కష్టమూ లేకుండా హాయిగా సాగిపోతుందండి. భగవన్నామస్మరణం చెయ్యొద్దని, పూజలు పురస్కారాలు అనవసరమని నేను చెప్పటం లేదు. ఉపవాసాల పేరుతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని మాత్రమే చెబుతున్నాను. అంటే ముప్పూటలా పుష్టిగా భోజనం చేసి భగవంతుని ప్రార్థించమనా మీ ఉద్దేశం? నిజం చెప్పు లక్ష్మి, మీ ఆడవాళ్ళు ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారా? పాటిస్తేనే ఉపవాసం అవుతుంది. కానీ పాటించటం లేదుగా. ఉపవాసం రోజున మీ ఆడవాళ్ళు ఒక్క అరగంట అయినా కడుపులు ఖాళీగా ఉంటున్నాయా? ప్రొద్దుటే ఉప్మా, మధ్యాహ్నం చపాతీలు, సాయంత్రం పకోడీలు. ఉపవాసం రోజున ఒక్క అరగంట అయినా మీ కడుపులు ఖాళీగా ఉంటున్నాయా? 20 సార్లు కాఫీలు తాగటం, 40 సార్లు టిఫిన్లు తినటం, ఇదెలా ఉపవాసం అవుతుందో? అపచారం అపచారం, అలాంటి పాపపు మాటలు మాట్లాడకండి. ఏ మాట్లాడితే ఈ వీరేశలింగం కళ్ళు పీకేస్తాడా లేక ప్రాణాలు తోడేస్తాడా మీ భగవంతుడు? అయినా ఉప్మా చేసుకున్న పుణ్యం ఏమిటి, అన్నం చేసిన పాపం ఏమిటి? దీన్ని మానేసి దాన్ని ఎందుకు తినాలి? మీతో వాదించలేను మహానుభావ. అయినా రాను రాను మీలో నాస్తికత్వం ఎక్కువైపోతుంది ఏమిటండి? లక్ష్మి, ఇది నాస్తికత్వం కాదు లక్ష్మి, నగ్న సత్యం. మానవ మేధ విజ్ఞాన యుగం పుచ్చుకుపోతున్న ప్రస్తుత పరిస్థితిలో ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, దురాచారాలను రూపుమాపవలసిన బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా మీ ఆడవాళ్ళలో మూఢనమ్మకాలు ఎంత లోతుకు పాతుకుపోయాయో తెలుసా? సూర్యగ్రహణం నాడు, చంద్రగ్రహణం నాడు వాళ్ళిద్దరినీ పెద్ద పావుగట్టి మింగేస్తుందని మీరు చేస్తున్న హడావుడికి హద్దు ఉందా? అది ఖగోళిక మార్పు. వాళ్ళని ఏ పాము మింగటం లేదని మేము చెబుతున్నా మా మాటలు వింటున్నారు. వృద్ధంతా కష్టపడి వచ్చిన భర్త కష్ట సుఖాలు చూడకుండా ఈరోజు సోమవారం సోమలమ్మ పూజని, మంగళవారం మంగళగౌరి, బుధవారం భూదేవి, లక్ష్మీవారం లక్ష్మీదేవి, శుక్రవారం వరలక్ష్మీదేవి, శనివారం శ్యామలా గౌరి, ఆదివారం ఆదిలక్ష్మీదేవి పూజని మగవాడిని పక్కకి తోసి పారేస్తున్నారు. అదిగో మీరు కూడా అదిగో అందరిలాగే మీరు ప్రవర్తించండి. నాకు అన్యాయం చేయడానికి మీరు ఏదో పథకం వేస్తున్నారు కదూ. ఇదేమిటి లక్ష్మి, లోకంలో మగవాళ్ళ మనస్తత్వానికి ఉదాహరణగా ఈ విషయాన్ని చెప్పాను కానీ నీకు నేను అన్యాయం చేయడం ఏమిటో? ఇన్నాళ్ళ మన కాపురంలో నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? లేదండి, మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. నాలో ఏమైనా తప్పు ఉంటే కొట్టండి, తిట్టండి, అంతేకాని హాస్యానికన్నా అటువంటి మాటలు మాట్లాడకండి. నేను భరించలేను. నా కోసం మీరు, మీకోసం నేను నా జీవితాన్ని ఇలా సాగిపోనివ్వండి. అరే లక్ష్మి, నీలో పరిపూర్ణమైన భార్యను చూశాను. మమతకి అనురాగానికి నిలయమైన మాతృమూర్తిని చూశాను. భార్యగా అనుబంధిస్తున్న సహకారం జన్మ జన్మలకి మరువలేను. స్త్రీ జాతిలో మూఢనమ్మకాలు పారద్రోలాలి. ఆడది ఆదిశక్తిగా కీర్తిస్తున్న ఈ దేశంలో మగవాడి సరసన సమానమైన హోదా కల్పించాలి. అదే నా జీవితాశయం, అదే నా జీవితాశయం. అయినా లక్ష్మి, మాటకి మాట సమాధానం చెప్పాలి కానీ ఇలా ఉడికిపోవడం ఏమిటో? మీరు 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మీతో వాదించే శక్తి లేనప్పుడు ఉడికిపోకేం చేయను? సరే సరే, నేను స్కూల్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. కాఫీ తీసుకురా. సరేనండి. అన్నట్టు
చెప్పానండి, మర్చిపోయారా? అదిగో అదే వద్దంటున్నాను. అన్ని రోజులు భగవంతుడు సృష్టిస్తే మంచి రోజని చెడ్డ రోజని మనిషి విభజిస్తున్నాడు. కోరంగిలో అష్టమి నాడు, ధవళేశ్వరంలో నవమి నాడు ఉపాధ్యాయుడిగా కాలిపెట్టిన సంగతి మర్చిపోయావా లక్ష్మి? వెళ్ళు లక్ష్మి, వెళ్ళి కాఫీ తీసుకురా. ఏమండి? ఆ, ఏమిటి? చలిగాలికి చెమ్మగిలికి పోయి అగ్గిపుల్ల వెలగడం లేదండి. అబ్బా లక్ష్మి, సాయంకాలం అగ్గిపెట్టులో 4 బియ్యపు గింజలు వెయ్యి ఉదయాన్నే నీ వెలిగించగానే టక్కున వెలుగుతుందని చెప్పానా లేదా? చెప్పారండి, నా మతి మండ మర్చిపోయాను సుమా. ఆ, ఎరుపు చైతన్యానికి మూల కారణం అయితే మరుపు పతనానికి మూల కారణం అవుతుంది. వెళ్ళు లక్ష్మి, వెళ్ళి వేరే అగ్గిపెట్టుతో వెలిగించి నాకు కాఫీ తీసుకురా. తెస్తానండి. ఏమండి? ఆ, కాఫీ తీసుకోండి. అబ్బా, ఎప్పటికీ పొద్దుటించి అడుగుతుంటే ఏమండి? ఆ, ఈ వెధవ కాఫీ మానివేసి ఆ, ఆ, ఇంచక్క మిగిలిన డబ్బులతో ఆ. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావచ్చు కదండి. భలే ఉంది లక్ష్మి. నిజమే లక్ష్మి, నాకు ఈ ఆలోచన రాలేదు సుమా. ఇలా రా, భోజనం ఆ. ఇద్దరూ మానేద్దాం. ఆ? ఆ మిగిలిన డబ్బుతో సరాసరి వైకుంఠం వెళ్ళి రావచ్చు. సరేనా? నన్ను ఆట పట్టించడం మీకు బాగా అలవాటు అయిపోయింది కదూ. సంసారంలో ఈ సరదాలు తమాషాలు లేకపోతే జీవితం శూన్యమైపోతుంది. నేను మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇక్కడ ఉంటాను. మనం ప్రారంభిస్తున్న వివేకవంతుని పత్రిక రాత్రంతా అచ్చు వేసి ఉదయాన్నే ప్రజా చేతుల్లో వచ్చాలి. నేను వెళ్తాను. సరేనండి. సరే. నమస్కారం. ఎవరు మీరు? మీరు నువ్వు గవర్రాజు కదూ? లక్ష్మీ నరసింహ, ఎరా నన్ను మాస్టారు అని పిలిచి అవమానిస్తున్నారా? లేదు, సరస్వతికే పాఠాలు చెప్పే పాండిత్యం సంపాదించాం కాబట్టి మాస్టారు అని పిలిచాం. వారంగిలో ధవళేశ్వరంలోను ఉపాధ్యాయుడిగా పనిచేసిన నువ్వు జన్మభూమిపై కాలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఆనాటి రోజులు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుందిరా. గోదావరి గట్టి మీద గడిపిన తీపి జ్ఞాపకాలు, గోదావరిలో కేరింతల కొడుతూ చేసిన చిలిపి చేష్టలు, ఎన్నటికీ మర్చిపోలేని మధురానుభూతులు. ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు? మీ జీవితాశయాలు ఏమిటో చెప్పండిరా. సమాజంలో ఉన్న అన్యాయంపై అవిశ్రాంతి పోరాటం, లంచగొడుతనంపై సింహగర్జన, కుట్రలతో కుతంత్రాలతో కుళ్ళిపోతున్న ఈ సమాజంపై రాజీలేని సమరబేరి నా జీవిత హాస్యం. ఇదే నేను కోరుకుంటున్న సరికొత్త ప్రపంచం. అవునివి, జన్మనిచ్చిన కన్న తల్లి పరాయి ప్రభుత్వ పదఘటనలతో తలడిల్లిపోతుంది. తెల్ల రాక్షసుల అధికార దాహంలో దీనంగా రోధిస్తుంది. ఈ నేలపై పుట్టినందుకు ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి రణం ఒకటే శరణ్యం. వ్యాపారం పేరుతో ఈ గడ్డ మీద కాలి మోపి ఈ వేదభూమి గుండెల్లో గుణపాలు దింపిన ఆ తెల్ల పశువులను తరిమి తరిమి పెట్టాలి. ఒరే, మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే నా శరీరం ఉప్పొంగిపోతుందిరా. స్వార్థ ప్రయోజనాలతో, అవకాశవాదంతో యువతరం నిర్వీర్యమైపోతున్న ప్రస్తుత పరిస్థితిలో దేశం కోసం మీరు చూపిస్తున్న సమరోత్సాహం నాలో ఉత్తేజాన్ని, దేశం కోసం జీవితాన్నే త్యాగం చేయాలన్న పట్టుదలని రెట్టింపు చేస్తుందిరా. దేశం కోసం ప్రతి గ్రామం, గ్రామం కోసం ప్రతి కుటుంబం, కుటుంబం కోసం ప్రతి వ్యక్తి పాటుపడాలి. అందుకే మన పోరాటాన్ని అట్టడికి స్థాయి నుంచి ప్రారంభించాలి. ఎక్కడో బ్రిటిష్ సింహాసనం మీద కాకుండా మన పోరాటాన్ని
సమాజంపై గురిపెట్టాలి. వేదం చదువుకున్న మనం సమరనాదంతో ఈ వ్యవస్థను సంస్కరించాలి. దానికి కావలసిన సాక్ష్యాలు అన్ని సేకరించాలి. తప్పకుండా మా ఆవేశానికి నీ ఆలోచన తోడైతే నిస్సందేహంగా విజయం సాధిస్తాం. మన పోరాటానికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించడం నీ వంతు, ఆచరించడం మా వంతు. వివేకవర్ధిని ప్రారంభ సంచికలో ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాలి. అన్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వివరాలు కావాలి. మన రాజమహేంద్రవరంలో ఉన్న న్యాయస్థానంలో అవినీతి వీర విహారం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తోడు దొంగలు ప్రజల రక్తాన్ని పీడిస్తున్నారు. ఎవరు వాళ్ళు? న్యాయవాది చిత్రపు కామరాజు వాడికి వంతపాడుతూ అవినీతిలో పాలు పంచుకుంటూ వాడు చెప్పమన్నట్లు తీర్పు చెప్పే న్యాయస్థానం మున్సిప్. ఈ అవినీతి పరుల బండారాన్ని మన పత్రిక ద్వారా ప్రజలకు భూతత్వంలో చూపించాలి. వివేకవర్ధిని సంచికలో ఈ లంచాల భాగోత్వం సంచలనం సృష్టించాలి. దానికి కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు మీరు సంపాదించాలి. మన ఆశయ సాధన కోసం చివరిదాకా పోరాడదామని మనస్సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఏ స్థితిలోనూ ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి భయపడకుండా, అవకాశవాదానికి తాము లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంతంగా పోరాటం జరుపుతామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. మన గవర్రాజు. అదే మన పెళ్లిలో భోజనాలు బాగాలేవని మీ వాళ్ళందరినీ ఆట పట్టించాడే వాడు. వీడు లక్ష్మీ నరసింహ. మన పెళ్లి పళ్ళకి బోయల కర్రలు దాచి మీ వాళ్ళందరినీ ఏడిపించాడే వాడు. నా ప్రాణ స్నేహితుడు. నేను తలపెట్టిన మహత్తర కార్యంలో భాగస్వామ్యం కావడానికి వచ్చారు. వీళ్ళు రాత్రి కూడా ఇక్కడే ఉంటారు. భోజనాలు సిద్ధం చేయి, మనకు కావలసిన సాక్ష్యాలు సేకరించి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. మర్చిపోయాను, మన మిత్రులు చల్లా బాపయ్య, న్యాపతి సుబ్బారావు ఏం చేస్తున్నారా? ఉన్నారు. అనుకున్న కార్యసాధనకు సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు అంగీకరిస్తే ముందుంటాను. తప్పకుండా విజయానికి సమిష్టి కృషి కావాలి. లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత స్వీకరించాలి. గడ్డి పోచలు కలిస్తే మద గజాన్ని సైతం బంధిస్తాయన్న నగ్న సత్యాన్ని మనం రుజువు చెయ్యాలి. రాజు, సాక్ష్యాలు సేకరించడం నీ బాధ్యత. నరసింహ, మన వాళ్ళందరినీ ఏకతాటి మీద నడిపించడం నీ బాధ్యత. సాయంకాలం ఈ మధ్యనే మనం ప్రారంభించిన టౌన్ హాల్లో మన మిత్రమండలి కలుస్తుంది. మీరు కూడా సాయంకాలం అక్కడే కలుద్దాం. పదండి. కందుకూరి వీరేశలింగం. వివేకవర్ధిని పత్రిక మీరు సంపాదకులా? అవును, ఎవరు ఆనర్. మీ పత్రికలో 2 బాధ్యత గల వ్యక్తుల మీద తీవ్రమైన ఆరోపణలు చేసే కారణం? ఎవరు ఆనర్, కత్తి కన్నా పదునైంది కలం. ఆ కలం ఈనాడు కలకలాన్ని రేపింది. ప్రభుత్వాన్ని, ప్రజల్ని వెన్ను తట్టింది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మీరు చేసిన ఆరోపణలు ఒకసారి కోర్టు ముందు చెప్పగలరా? తప్పకుండా ఎవరు హైనస్. బాధ్యతాయుతమైన న్యాయవాది వృత్తి చేపట్టిన ఈ వకీలు న్యాయదేవత కీళ్ళు విరిచాడు. న్యాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర అంగుడు లేకుండా దోచుకు తిన్నాడు. ఈ ఆరోపణలకు మీ సమాధానం? యువర్ ఆనర్, నా మీద ప్రభుత్వ అధికారి అయినటువంటి మున్సిపల్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేసినటువంటి ఇతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ పేరు? కందుకూరి వీరేశలింగం. మీరు వివేకవర్ధిని పత్రికను ఏ ఉద్దేశంతో నడుపుతున్నారు? ప్రజల్ని చైతన్యవంతులను చేసి కుళ్ళును కళ్ళకు కట్టినట్లుగా చూపించాలనే ఉద్దేశంతో స్థాపించాను. నేను లంచం తీసుకున్నానని న్యాయమూర్తితో చేతులు కలిపి న్యాయాన్ని నడిబజారులో వేలం వేస్తున్నని ఆరోపించారు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? పత్రిక మనుగడ ప్రజల చేతుల్లో ఉంది. సంచలనాన్ని సృష్టించడానికి ఇష్టం వచ్చినట్లు వ్యాసాలు రాస్తే చదివేటంత అమాయకులు కాదు ప్రజలు. వివేకవంతుని చదవటమే కాకుండా వివేకంతో ఆలోచించమని ప్రజల్ని మేలుకొల్పడం నా జీవితాశయం. మీ పత్రిక ప్రారంభంలోనే సంచలనం సృష్టించాలనే దురుద్దేశంతో ఇలాంటి వ్రాతలు రాస్తున్నారని నేను అంటున్నాను. అది కాదని నేను అంటున్నాను. తప్పకుండా మీరు న్యాయస్థానంలో వాదించేటప్పుడు ఉపయోగించే సెక్షన్ల నంబర్లు మీరు స్వీకరించే ముడుపులకు సంకేతాలు. సెక్షన్ 300 ప్రకారమని వాదించడం, నేరస్తుడు మనకి 300 రూపాయలు లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని న్యాయమూర్తికి పరోక్షంగా సూచించడమని నమ్మకంగా చెప్పగలను. సెక్షన్లు పెరిగే కొద్దీ లంచాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ భాగవతాన్ని కనిపెట్టడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. కాబట్టి మీ అక్రమ సంపాదన ఎంతకాలం నిరాటంకంగా కొనసాగిందని కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. చూడండి మిస్టర్ వీరేశలింగం, నేను లంచం తీసుకున్నానని జిల్లా అధికారి మున్సబు నా చేతిలో కీలుబొమ్మ ఎలా అయ్యారో కోర్టు వారికి వివరించగలరా? యువర్ ఆనర్, న్యాయస్థానమన్నా న్యాయమూర్తులన్నా నాకు ఎనలేని గౌరవం అని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఇతడు దోషి. ఇతరుతో భాగస్వామైన జిల్లా మున్సిపును తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. మిస్టర్ వీరేశలింగం, కోర్టుకు కావాల్సిన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, తగిన సాక్ష్యాలు. యాస్ యువర్ ఆనర్, ఒక కేసు విషయంలో తీర్పు ఎలా చెప్పాలో సదరు వకీలు గారు రాత్రికి రాత్రే తీర్పు పాఠాన్ని రాసి న్యాయమూర్తికి పంపేవాడు. డబ్బు మీద మోజుతో కళ్ళు మూసుకుపోయిన ఆ ధన పిశాచి న్యాయంతో పని లేకుండా మంచి చెడ్డలు ఆలోచించకుండా ఇతడు పంపిన తీర్పు పాఠాన్ని చదివి న్యాయానికి న్యాయస్థానానికి తీరని ద్రోహం చేసేవాడు. గుడ్డితనంగా ఇతడు చెప్పిన ఆ తీర్పు ఎన్నో కుటుంబాల్ని కూల్చివేసింది. వీళ్ళ తనదాహం వేలాది ప్రజలకు తీరని ద్రోహం చేసింది. యువర్ ఆనర్, షట్ అప్! ఆధారాలు లేకుండా అబండాలు వేస్తే జీవితాంతం కటకటాలు లెక్క పెట్టవలసి వచ్చింది. జాగ్రత్త. మిస్టర్ వీరేశలింగం, కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ఆధారాలు చూపించండి. యువర్ ఆనర్, ఒక కేసు విషయంలో తీర్పు ఎలా చెప్పాలో సదరు వకీలు గారు తన సొంత దస్తూరితో తీర్పు పాఠాన్ని రాసి న్యాయమూర్తికి పంపాడు. వాట్ ఇస్ దిస్? చిరిగిపోయిన అనేక ముక్కలు కలిపి అంటించినట్లుగా ఉంది. అవును యువర్ ఆనర్, ఘనత వహించిన వకీలు గారు రాత్రికి రాత్రే తీర్పు పాఠాన్ని రాసి న్యాయమూర్తికి పంపేవాడు. ఒకసారి రాసిన కాగితం నచ్చకపోతే చించి చెత్తకుండీలో పారవేసి మరో కాగితాన్ని తయారు చేసేవాడు. అలా చించి పారేసిన కాగితం ముక్కల ఆకారమే ఆ కాగితం అని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. చించి పారేసిన కాగితం మొక్కల్ని సంపాదించి కాగితం రూపంగా చేయడానికి నేను ఎంత సమయాన్ని హెచ్చించానో, ఎంత కష్టపడ్డానో కోర్టు వారు గమనించవలసిందిగా కోరుతున్నాను. యువర్ హైనెస్, తీర్పు చెప్పడానికి కూడా ఒక ధన పిశాచిని న్యాయమూర్తిగా నియమించినందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి అవమానం. కనుక యువర్ ఆనర్, ఈ తోడు దొంగల్ని తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ దస్తూరి మీదేనా? షేమ్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. ఇది బ్రిటిష్ పాలనా వ్యవస్థకే మాయన మచ్చ. పవిత్రమైన న్యాయవాదిని చేపట్టిన న్యాయ వ్యవస్థను అవమానించిన ఇద్దరి నేరస్తులకు 5,000 రూపాయల జరిమానా లేని పక్షంలో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడమైనది. నేరం చేసిన ఇద్దరు అవినీతి పరులు న్యాయవాద పట్టాలను రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైనది. సెలవుపై వెళ్ళిన
జిల్లా మున్సిపల్ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. మిస్టర్ వీరేశలింగం, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. ఇంత దారుణమైన కుట్రను చాకచక్యంతో నిరూపించిన మిమ్మల్ని అభినందించున్నాను. మీరు స్థాపించిన ఈ పత్రిక ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకొనిచు మీకు తగినంత ప్రోత్సాహం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని సిఫారసు చేస్తున్నాను. స్వాగతం. రాజు, ఏమిట్రా ఇదంతా? లక్ష్మి, ఏమిటో ఇది? నేను ఏమంత ఘనకార్యం సాధించాలని నాకు ఈ స్వాగతాలు, కర్పూర హారతులు? నువ్వు సాధించినది సామాన్యమైన విషయం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం సైతం కొనియాడిన ఘన విజయం. మిత్రమా, ఘన విజయం. మీ శ్రమ వృధా కాలేదండి. మీ గెలుపు జాతికి శ్రీరామ రక్ష. అవినీతి పరుల గుండెల్లో పాశుపతాస్త్రం. మీరు తలపెట్టిన మొదటి విజయమే ఇంతటి సంచలనాన్ని సృష్టిస్తుందని కలలో కూడా అనుకోలేదు సుమా. ఈ విజయం నా ఒక్కడిదే కాదు లక్ష్మి, నా మిత్రుల కఠోర దీక్ష, అడుగడుగున నా శ్రేయోభిలాషుల రక్ష, వాటన్నిటి కలయికే ఈ అపూర్వ విజయం. సాధించావు, ఘన విజయాన్ని సాధించావు. నీకు నా అభినందనలు. న్యాయమూర్తి నోట వెలువడిన తీర్పుతో మన ఊరే కాదు, రాష్ట్రం కాదు, యావత్ దేశమంతా ఆనంద తాండవం చేస్తుంది. ఎవరి వీరేశలింగం? న్యాయ వ్యవస్థను సవాలు చేసిన మొనగాడు ఎవరా అని ఎవరి నోట విన్నా ఇదే మాట, ఎవరిని పలకరించినా ఇదే ధన్యమైంది. నీ సారథ్యంలో సాధించిన ఘన విజయంలో పాలు పంచుకున్నందుకు నా జీవితం ధన్యమైంది. ఈ విజయం మనకు స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తి ప్రదాతలు మీరు. అందుకే ఈ విజయం మీది. అంతేకాదు, మన కృషిని కొనియాడుతూ మన పత్రికను అభినందిస్తూ రాజమహేంద్ర పురపాలక సంఘంలో మన ఇద్దరిని సభ్యులుగా నియమించారు. నిజమా? మన మిత్రమండలిలో మీకు దక్కిన ఈ గౌరవ పురస్కారానికి నా శుభాకాంక్షలు. పురపాలక సభ్యులంటే మీరేం చేయాలండి? లక్ష్మి, పురపాలక సంఘం అంటే ఊరంతా పురపాలక సంఘం చేతుల్లో ఉంటుంది. మంచి చెడ్డలు, న్యాయాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనున్న వారధి పేరే పురపాలక సంఘం. రాజు, ఈ రోజు నుంచి మనం నూతన ఉత్సాహంతో ముందు కొరకాలి, రెట్టించిన దీక్షతో ముందడుగు వేయాలి. ఈ మనసు నిండా ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ప్రయత్నాలు, ఒక్కొక్క ప్రయత్నం దిగ్విజయంగా నెరవేర్చగలిగిన నాడు యావత్ భారత ప్రజ మనకి నీరాజాలు అర్పిస్తుంది. లక్ష్మి, నీరాజాలు అర్పిస్తుంది. అంటే నిప్పుల్లో దూకడానికి కూడా మేము వెనకంజ వేయం. ఇటువంటి మిత్రులు ఏ కోటికో ఒక్కరికి మాత్రమే లభిస్తారు. వీరు మిత్రులు కాదండి, జాతి రత్నాలు. ఈ రత్నాలను సానపెడితే ఒక్కొక్కడు ఒక్కొక్క మహాపురుషుడు అవుతాడు. చెప్పండి, మీ మనసులో ఆలోచనల్ని బయట పెట్టండి. లక్ష్మి, వీరులను కన్నందుకే దేశమాత వీరవనితైంది. మమకారాలను ఛేదించినందువల్లే మహాసాధ్వి మనుల కన్నీరు పన్నీరుగా వర్షించింది. మదిలోని ఆలోచనల్ని కదిలించే నీలాంటి భార్య దొరకటం నాకెంతో గర్వకారణం. శ్రీరామచంద్రుడికి ఉడత చేసిన సహాయం ఏ పాటిదండి? మీకు భార్యనైనందుకు ఆ భగవంతుడికి నేనే శతకోటి వందనాలు సమర్పించుకోవాలి. మహాతల్లి, నీకు భార్య కావడం నిజంగా నీ అదృష్టం. మీ దంపతులు పుణ్యచరిత్రలు, ధన్యజీవులు. పత్రిక ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించింది. వివేకవర్ధని నిరాటంకంగా కొనసాగడానికి ప్రజలే చేయూతనిస్తారు. ఈ రాజమహేంద్రవరంలో మనం చేయవలసిన రెండో మహత్తర కార్యం, ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించాలి. ఏమిటి నువ్వు అంటున్నది? ఆడపిల్లలకి చదువా? ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నావు? మనకు జన్మనిచ్చిన స్త్రీమూర్తి గుండెల్లో అక్షర జ్ఞానం లేకపోవడం ఎంతో శోచనీయం. కానీ మీరు ఆడవాళ్ళు మన స్కూల్కి వస్తారంట. వస్తారు, వచ్చేలా చెయ్యాలి. విద్య మూడో కన్నన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలి.
గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ రాజమహేంద్రవరంలో అక్షర గోదావరి పరుగులెత్తాలి. లక్ష్మి, ఈ కార్యక్రమానికి మాకన్నా ఎక్కువగా నువ్వే కష్టపడాలి. ఆడవాళ్లలో చైతన్యం రగిలించి అంట్లతోమే వాళ్ళ చేతుల్లో పుస్తకాలు దర్శనమివ్వాలి. వంట చేయడానికి పొల్లలు ఎగదోసే వాళ్ళ చేతుల్లో కరికి పొల్లలు పట్టుకొని ఓనామాలు దిద్దించాలి. లక్ష్మి, ఓనామాలు దిద్దించాలి. సంతోషంగా ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను. ఆడవాళ్ళ అభ్యుదయానికి అవతరించిన ఈ భగీరథుడి ఆలోచనల్ని సమర్థిస్తూ నడుము బిగిస్తున్నాను. ఇది ఎంత మహత్తరమైన కార్యక్రమంగా అర్థమవుతుంది. మగవాడికి జన్మనిచ్చిన స్త్రీ రుణం తీర్చుకోవాలని నీ ప్రయత్నానికి నా మద్దతు సంపూర్ణంగా చూపిస్తుంది. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులు కలిగినా నా ప్రాణం ఉన్నంత వరకు నీ సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ క్షణం నుంచి మనం ఆ ప్రయత్నంలో మనం ముందుకెళ్ళవచ్చు. పాఠశాల ప్రారంభం కోసం భారీ భవంతులు, నూతన నిర్మాణాలు అక్కర్లేదు. ఎక్కడైనా నీడనిచ్చే చెట్టు కిందనైనా మనం ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టవచ్చు. నేను ఆ స్థలాన్ని సేకరిస్తాను. ముందు ఈ ప్రయత్నాన్ని మీరు ప్రజల్లో ప్రచారం చేయండి. కేవలం 2 రోజుల్లో మన పాఠశాల ప్రారంభం కావాలి. పదండి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానండి. పాఠశాల ప్రారంభోత్సవం ఎలా జరిగిందండి? బ్రహ్మాండంగా జరిగింది లక్ష్మి. చదువుకోవడానికి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు? 12 మంది వరకు వచ్చారు. మన ఈ తొలి ప్రయత్నం ఆ మాత్రం సంచలనం కలిగించిందంటే మనం విజయం సాధించినట్టే లెక్క. ఏమండి, ఏమండి, ఏమిటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? లేదు, ఉత్సాహంతో ఉరకలు వేసే మీ మనసు ఎక్కడో ఆలోచిస్తుంది. ప్రశాంతంగా ఉండే మీ వదనంలో గాంభీర్యం చోటు చేసుకుంది. వెన్నెల కురిపించే మీ నేత్రాలు మూతలు పడుతున్నాయి. స్వచ్ఛమైన మీ పాల భాగం తడిసి ముద్దైపోతుంది. లక్ష్మి, భర్త మీద అనురాగం పెరిగే కొద్దీ అనుమానాలు పెనుబోతాలా అనిపిస్తాయి. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. లేదు, నా అంచనా ఎప్పుడూ తప్పదు. మీరేదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అవును లక్ష్మి, ఈరోజు మంగ అనే వితంతువు మన పాఠశాలకు వచ్చింది. ఆమెను చూసిన దగ్గర నుంచి సాంప్రదాయాన్ని ధిక్కరించి, రక్త సంబంధాన్ని ఎదిరించి నూతనోధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆమెను చూసిన దగ్గర నుంచి నా మెదడులో ఒక ఆలోచన సుడులు తిరుగుతుంది లక్ష్మి, సుడులు తిరుగుతుంది. ఏమైనా సరికొత్త ఆలోచన? అవును లక్ష్మి, భర్త చనిపోయిన ఆడదాని బ్రతుకు జీవితాంతం నరకంలా ఉండవలసిందేనా? ఆయుసు పూర్తయి భర్త చనిపోతే ఆ శిక్ష ఆడది ఎందుకు భరించాలి? పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇవన్నీ ఆడదానికి క్షణభంగురమేనా? పెళ్లిపీటల మీద కళ్యాణం తిలకంతో కలకల్లాడే సౌందర్యం వైధవ్యంతో జీవితాంతం మగ్గవలసిందేనా? ఇదే ఆలోచన నా మనసును తొలిచేస్తుంది లక్ష్మి, తొలిచేస్తుంది. వైధవ్యం ఆడవారికి దేవుడిచ్చిన శాపమండి. దానికి మీరేం చేస్తారు? లేదు లక్ష్మి, చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడిచ్చిన శాపానికి మానవుడు విరుగుడు కనిపెట్టాలి. ఒక ఆలోచన నా మనసులో మెదులుతుంది. అది కార్యరూపం దాల్చడానికి నీ సంపూర్ణ సహకారం కావాలి లక్ష్మి, నీ సంపూర్ణ సహకారం కావాలి లక్ష్మి. ఆజ్ఞాపించవచ్చపై అభ్యర్థిస్తున్నారా? ఆలోచించకుండా వెంటనే మీ ఆలోచన బయట పెట్టండి. భయపడవు కదా?
అభయహస్తం మీరు అందిస్తుంటే భయం ఎందుకండి? అర్థం లేని ఆలోచనని నన్ను నిరుత్సాహపరచవు కదా. నిస్వార్థమైన మీ ఆలోచన నిరుత్సాహపరచడమా? పరీక్ష చాలు, వివరముగా చెప్పండి. నా ఆలోచన బయట పెడితే సమాజం ఉలిక్కిపడుతుంది, జాతి నిర్ఘాతపోతుంది, ఛాందసవాదులు తోకతొక్కిన త్వచలా కస్సున లేస్తారు. అయినా అవన్నీ తాత్కాలికం. ముందు ముందు ఈ ఆలోచన స్త్రీ జాతికి శ్రీరామ రక్ష అవుతుందని నమ్మకంగా చెప్పగలను లక్ష్మి, నమ్మకంగా చెప్పగలను. ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేసే మీరు అసలు విషయం బయట పెట్టలేకపోతున్నారంటే నాకు ఆశ్చర్యముగా ఉంది. మీలో ఈ తడబడాయింపు నేను భరించలేను. జాతి ఉలిక్కి పడినా, సమాజం నిర్గంతకపోయినా, ఛాందసవాసులు కస్సున లేచినా మీ సహధర్మచారిని మాత్రం మీకు సహకరిస్తుంది. రాజ్యలక్ష్మి మీ రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణం, ఊపిరిలో ఊపిరి అని మాత్రం మర్చిపోకండి. లక్ష్మి, నీలాంటి ఆదర్శమూర్తిని భారీగా ప్రసాదించిన భగవంతునికి ధన్యవాదాలు. నీ మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చాయి. ఇప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనని నిర్భయంగా నీ ముందుంచగలుగుతున్నాను. భర్త చనిపోయిన వితంతువుకి మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ పెళ్లి చేయాలి. లక్ష్మి, 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 ఏమిటిది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? భయపడనన్నావు, సహధర్మచారినిగా సహకరిస్తారన్నావు. అర్ధాంగి ఈ నూతన పరిణామాన్ని అర్థం చేసుకోకుండా ఇలా అదిరిపడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది లక్ష్మి. క్షమించండి, మాట తప్పాను. మీ మనసులో ఆలోచనలకు స్వాగతం పలకటం భార్యగా నా బాధ్యత. కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేని చిత్రమైన ఆలోచన. దీన్ని బయట పెట్టడానికి మీరు ఎందుకు ఇంత తటపటాయిస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. సంస్కారం లేని ఈ సమాజం మీ సంస్కరణవాదాన్ని హర్షిస్తుందంటారా? తప్పకుండా. సమాజాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి దీన్ని ఒక మహాయజ్ఞంలా భావించి శ్రమించాలి. లక్ష్మి, బిడ్డ పుట్టాలంటే ప్రసవ వేదన భరించాలి, పేగులు మెలిపడాలి. వర్షం కురవాలంటే వెలవెలార్పాటాలతో మబ్బును బద్దలవ్వాలి. పంట పండాలంటే భూమిని సమూలంగా దున్నాలి. కష్టాలు భరిస్తేనే సుఖాలు దొరుకుతాయి లక్ష్మి. ఓహోహోహో, మీ మాటలు నా శరీరాన్ని పులకరింపచేస్తుంది. ఒక్కొక్క ముక్క అమృత గుళికలా నా అనుమానాన్ని పటాపంచలు చేస్తున్నాయి. ఆ వజ్ర సంకల్పమే మీ సుందర స్వప్నాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తుంది. ఆలోచించకుండా వెంటనే కార్యరంగంలో కాలు మోపండి. లక్ష్మి, నీ ప్రోత్సాహమే నా ఉత్సాహం, నీ అభినందనలే నేను నిర్మించబోతున్న నందనవనానికి సోపానాలు. వెంటనే ఈ వీర విప్లవ సంస్కరణోద్దేశాన్ని నా మిత్రమండలితో చర్చిస్తాను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు. నా భర్త సామాన్యమైన వ్యక్తి కాదు, జాతి గర్వింపదగ్గ జాతి రత్నం. స్త్రీ జాతికి లభించిన హాని ముత్యం, మహిళా అభ్యుదయానికి అవతరించిన యుగ పురుషుడు. లక్ష్మి, ఈ పొగడ్తలు అభినందనలు మనలో మనం కాదు, సమాజం నుండి సంపాదించాలి. ప్రతి మహిళ ఈ ఉద్యమానికి ఊపిరి పట్టాలి. వివేకవంతుని పత్రికలో ఈ సంస్కరణ గురించి ప్రముఖంగా ప్రచురించి మహిళా లోకాన్ని మేలుకొల్పాలి, మహిళా లోకాన్ని మేలుకొల్పాలి, మహిళా లోకాన్ని మేలుకొల్పాలి. కనులారా కడదాకా కన నిండు మీ నగుమోము నా కనులారా కడదాకా
లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి లే లక్ష్మి 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 రాజ్యలక్ష్మి